జూన్ 21, 22, 23 తారీఖులలో వృశ్చిక రాశి వారికి రహస్యంగా ఒకరు వెతుకుతున్నారు. వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని కాస్త రహస్యంగా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అర్థమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా వెతుకుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీరు ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. వీరు కాస్త కోపంగా కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారికి కోపం అనేది మొక్కుపైనే ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ఆ మాటకి సమాధానం ఇచ్చి తీరుతారన్నమాట. ఆ మాటని మనసులో పెట్టుకొని అలానే ఉండటం వీరి వల్ల కాదు. ఏదున్నా సరే వెంటనే ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే సమాధానం వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే తప్ప దానిని కడుపులో పెట్టుకోవటం, దాన్ని ఆలోచించడం అలా ఏమీ కూడా ఉండదన్నమాట వృశ్చిక రాశి వారికి. వీరు ఏంటంటే చాలా మంచి మనసుని కలిగి ఉంటారు. వీరి జీవితం వృశ్చిక రాశి వారు ఏదున్న మొహం పైనే మాట్లాడేస్తూ ఉంటారు. వీరి మాట కాస్త కటువుగా ఉండొచ్చు, కానీ వీరికి తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి అనేటటువంటి అంశాలపైన మంచి అవగాహనను కలిగి ఉంటారు. చాలా చురుకైనటువంటి మైండ్ సెట్ని కలిగి ఉంటారు. వీరు లెక్కలు చేయటంలో చాలా ఫాస్ట్ ఉంటారన్నమాట. అంటే ఏదైనా వీరికి రావాల్సినటువంటి రూపాయినైనా సరే వీరు వదలరు. వీరు ఇవ్వాల్సినటువంటి రూపాయినైనా సరే వీరు వదిలిపెట్టారు. అంటే ఇవ్వాల్సింది రూపాయి అయినా ఇచ్చేస్తారు, రావాల్సింది రూపాయి అయినా అది అడుగుతారన్నమాట. అక్కడే వదిలివేయరు. ఎందుకంటే వీరికి డబ్బు విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు, ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో తెలుసు. కష్టానికి విలువనిస్తారు వీరు. చాలా కష్టజీవులు, చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడి పైకి రావాలి అని చూస్తారే తప్ప ఊరికనే షార్ట్కట్లో ఎదగటానికి వీరికి అస్సలు కూడా ఇష్టం ఉండదు. చాలా కష్టపడితే తప్ప వీరికి ఏ విజయం కూడా రాదు. నిజానికి కొంతమందికి కొంచెం కష్టపడగానే విజయం వస్తుంది, కానీ వీరికి ఏది అంత ఈజీగా అంత తొందరగా దొరకదు. ఎంతో కష్టపడితేనే దొరుకుతుంది. అందుకే వీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒకరు కష్టపడి విజయాన్ని పొందారు అంటే ఆ వ్యక్తికి ఇక తిరుగు అనేది అసలు ఉండదన్నమాట. కష్టపడి విజయం పొందినటువంటి వ్యక్తులకి తిరుగు అనేది ఉండదు. వారు ఏం చేసినా తిరుగుండదు. వారు ఏ అంటే ఎలాగైనా సరే సంపాదించే ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులకి ఎవరు సాటి రారు. అలానే ఈ వ్యక్తులు ఏంటంటే అందరినీ కూడా మన అని అనుకుంటారు, మనవారని నమ్ముతూ ఉంటారు. అలానే కొంతమంది వీరిని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. సాహసం కూడా చేయగలరు. ఒక వ్యక్తిని వీరు కావాలి అనుకుంటే ఎంతకైనా తెగించగలుగుతారు. అంతేకాకుండా ఎవరిని కూడా మోసం చేసే ఉద్దేశం వీరికి ఉండదు. ఎవరిని అంత ఈజీగా వీరు అస్సలు మోసం చేయరు. ఎంత కష్టమైనా సరే వీరొక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నా, మాట ఇచ్చినా తప్పరన్నమాట. ఖచ్చితంగా కరెక్ట్ టైంకి ఇచ్చి తీరుతారు. అలానే వీరిలో ఈర్ష్య భావం అనేది ఉంటుంది అంటారు. ఎందుకంటే తేలుకు సంబంధించింది కదా, వృశ్చికం అంటే తేలు. అంటే వీరిలో కాస్త విషపూరితమైన మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే తేలు అనేది విషానికి సంబంధించినటువంటిది కాబట్టి విషపూరితంగా ఉంటుంది అనుకుంటారే, కానీ వీరు అలా ఏం ఉండదు. ఎందుకు విషపూరితంగా ఉండదు అంటే గనక వీరు ఎవరైనా సరే
ఒక వ్యక్తి ఇప్పుడు ఒక తేలుని ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూసుకుంటే తేలులో విషం ఉంటుంది తోకలో, కానీ ఎవరికి వెళ్ళి హాని చేయదు. కావాలని చెప్పి తేలు ఎవరికి కూడా హాని చేయదు. ఎలా అంటే వారి దారికి అడ్డు వస్తే మాత్రమే అది హాని కలుగజేస్తుంది. అంటే వీరు అన్ని విధాలుగా మంచిగున్నప్పటికీ వీరిపైన నిందలు వేయాలని చూసినా, అలానే వీరిపైన ఏదైనా నిందలు మోపాలని చూసినా, అలానే ఎవరైనా సరే వీరి యొక్క జీవితంలోకి అంటే చెడుగా ప్రవేశించాలి అని చూసినా ఖచ్చితంగా వీరి యొక్క అసలు ప్రభావాన్ని బయట పెడుతూ ఉంటారు. అంతే తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు అన్నమాట. ఎంత మంచివారంటే వీరు మాట ఎలా ఉంటుందంటే చాలా స్వీట్గా ఉంటుంది. వీరు మాట్లాడే మాటలకి ఎవరైనా సరే ఫిదా అయిపోవలసిందే. చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా కలుపుకుపోయేటటువంటి శక్తిని కూడా కలిగి ఉంటారు. జలతత్వం అనేది కూడా వీరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది, ప్రవాహంలా ఉంటుందన్నమాట. వీరి మైండ్ సెట్ కూడా ఒక ఆలోచన ఇప్పుడు ఉన్నది, మళ్ళీ ఇంకా తర్వాత ఆ ఆలోచన ఉండదు. వీరు ఎప్పుడు ఎలా ఏం ఆలోచిస్తారో వీరికి కూడా అంతుపట్టదన్నమాట. ఏంటంటే వీరు ఒక ఆలోచన పెట్టుకుంటారు, నేను ఈ యొక్క బిజినెస్ చేయాలి, ఈ వ్యాపారం చేయాలి అనుకుంటారు. ఇక అంతకు మించి ఇంకొక వ్యాపారం కనబడగానే ఇది కాదు అదే చేయాలి అనుకుంటారు. వీరి ఆలోచనలు అనేవి కాస్త స్థిరంగా ఉండవన్నమాట. ఒక మాట అని ఇదే మాట చేయాలి, ఇదే పని చేయాలి అనేటటువంటి పట్టుదల ఉండి ఆ పనిపైనే వీరు పట్టును సాధించాలి అనుకోకుండా ఇంకొకటి చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఇలా వీరి ఆలోచనలు మారుతూ వస్తూ ఉంటాయి. ఒక మాట పైన పట్టాన ఉండరు. వీరి మనసు వీరి ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఏదో చేయాలి అనుకుంటారు, ఇంకేదో చేస్తారు. అలానే వీరు ఎప్పుడూ కూడా ఒకే ఆలోచన పైన ఉండటం కానీ ఇలాంటివైతే వీరు చేయరన్నమాట. ఇంట్లో పనులు వీరికి ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవటానికి వీరికి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు అంటే మనసు బాగాలేనప్పుడు, అలానే వీరి మనస్సులో ఏదో ఒకటి తిరుగుతూ ఉన్నప్పుడు వీరికి కొన్నిసార్లు అనవసరంగా మూడ్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో తెలియదు. ఇంట్లో ఏం గొడవ జరగదు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక ఆలోచన వీరిని మెలిపెడుతూ ఉంటుంది. అసలు ఆ ఆలోచన ఏంటో వీరికి కూడా అర్థం కాదు, కానీ మనసు అనేది ప్రశాంతంగా నిలకడగా ఉండలేదు. అలాంటి సమయంలో మాత్రం వీరికి ఏ పని చేయాలి అనిపించదు. సైలెంట్గా అలా కూర్చుంటారు. తినాలి అనిపించదు. కనీసం వీరిపైన వీరు కూడా శ్రద్ధ తీసుకోరన్నమాట. అలా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఇక వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్నెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో వీరు చాలా ఎక్కువగా ఉంటారు. దేనిపైన కూడా అంత ఈజీగా క్లారిటీ అనేది వీరికి రాదు, కానీ ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక పని చేసే ముందు చాలా ఆలోచిస్తూ ఉంటారు, 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకటి సమస్యలు ఉన్నటువంటి ఇదివరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంది. అయితే వీరిని ఒక వ్యక్తి రహస్యంగా వెతుకుతూ ఉన్నారు. ఎందుకు అంటే గనక వీరు చేసేటటువంటి ఒక పనులు, వీరి ఏదైతే ఒక ప్రణాళిక ఉందో, వీరు నిత్య జీవితంలో కావచ్చు లేదా ఒక పెద్ద ప్రణాళిక ఉండి ఒక పని మీద ఒక మంచి ప్రణాళిక వేసుకుంటూ ఉన్నారో దానిని చూసి ఓర్చుకోలేక లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మీ యొక్క లోతులు గుంజాలి అనేటటువంటి ఆలోచనతో మిమ్మల్ని రహస్యంగా ఎనీ టైం కూడా గమనిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు మీరు మరియు మీ ప్రణాళిక వారు అంటే లాగుతారా, ఎప్పుడెప్పుడు చెబుతారా వారు విని దానిని ఎలాగైనా సరే వారి సొంతం చేసుకోవాలా. మీరు ఏదైతే అంటే ఒకరి పైన ఆధారపడటం కన్నా, ఒకరు చేసిన దానిని మనం కాపీ చేయటం కన్నా కూడా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మనలో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. మనకంటూ అంటే ఇంకొకరిని చెడగొట్టి ఇంకొకరిని తొక్కి మనం పైకి లేవటం కన్నా కూడా ఒకరి సహాయం, ఒకరి హెల్ప్తో సొంతంగా మన కాళ్ళపైన మనం నిలబడాలి. ఎవరిని కూడా ఎవరి కడుపు కొట్టకుండా, ఎవరిని తొక్కకుండా, మనం ఇంకొకరికి హాని నష్టం కలగజేయకుండా పైకి వస్తే అది ఖచ్చితంగా తరతరాల వరకు ఉంటుంది. అది మనం 100% కూడా ఒక మంచి అంటే మనకు ఒక పాజిటివ్నెస్ని ఇస్తుంది, దైవానుగ్రహాన్ని కూడా కలిగింపజేయటానికి ఉంటుందన్నమాట. అలా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రహస్యంగా ఒకరు ఇలా వీరి యొక్క విజయాన్ని లాక్కోవాలి అని చూస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. ఇక మీ జాతకంలో
వృశ్చిక రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి. అలానే మీరు దాన ధర్మాలు, ఇష్టదేవత ఆరాధన, లక్ష్మీదేవిని పూజించటం చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఆలయంలో మీకు తోచినంత డబ్బుని వేయండి. అలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.